హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో పిల్లలు చాలా ఇష్టంగా తినే ప్యాన్ కేక్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా సింపుల్ రెసిపీ అండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలు ఎప్పుడైనా స్నాక్స్ అడిగినప్పుడు ఈజీగా చేసుకోగలిగే రెసిపీ అండి. జస్ట్ 10 minutesలోనే రెసిపీ అనేది ప్రిపేర్ అయిపోతుంది. ప్యాన్ కేక్స్ అనేవి చాలా రకాలుగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాక్లెట్ ప్యాన్ కేక్స్ అని, ఎగ్లెస్ ప్యాన్ కేక్స్ అని, ఇంకా చాలా రకాలుగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాక్లెట్ ప్యాన్ కేక్ మీరు చూడాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ నుంచి చూడొచ్చు. సో లేట్ చేయకుండా పిల్లలు ఎంతో ఇష్టంగా తినే బేసిక్ ప్యాన్ కేక్స్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ ఈ రెసిపీ కోసం ఒక మిక్సీ జార్లో ఒక ఎగ్ వరకు తీసుకోవాలి. ఫ్రిడ్జ్ లో పెట్టిన ఎగ్ కాకుండా రూమ్ టెంపరేచర్ లో ఉన్న ఎగ్ ని తీసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే పంచదారని కూడా వేసుకోవాలి. 1/3 కప్ వరకు పంచదారని వేసుకోవాలి. 1/3 కప్ అంటే ఏమీ లేదండి, పావు కప్పు కన్నా ఎక్కువ, అలానే హాఫ్ కప్ కన్నా తక్కువ అనమాట. నెక్స్ట్ ఇందులోనే 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ ని వేసుకోవాలి. ఈ ప్లేస్లో మీరు కావాలి అంటే 2 టేబుల్ స్పూన్ల వరకు కరిగించిన వెన్నని వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోనే చాలా కొద్దిగా సాల్ట్ని వేసుకోవాలి. జస్ట్ వేసామన్న పేరుకు మాత్రమే వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే రూమ్ టెంపరేచర్లో ఉన్న పాలని వేసుకోవాలి. పచ్చి పాలైనా పర్వాలేదండి. హాఫ్ కప్ వరకు పాలని వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే వెనిలా ఎసెన్స్ని కూడా వేసుకోవాలి. ఎగ్ వేసాం కాబట్టి ఎగ్ స్మెల్ రాకుండా ఉండడానికి ఎసెన్స్ అనేది కంపల్సరీ వేసుకోవాలి, లేదంటే ప్యాన్ కేక్స్ అనేవి ఎగ్ స్మెల్ వస్తూ ఉంటాయి. మీ దగ్గర వెనిలా ఎసెన్స్ కానీ లేదంటే పైనాపిల్ ఎసెన్స్ ఏదైనా వేసుకోవచ్చు. సో వెట్ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇలా వేసుకున్న తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. మరీ ఎక్కువసేపు గ్రైండ్ చేయకండి, జస్ట్ పల్స్ ఇస్తూ 30 seconds పాటు గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫోమీగా వచ్చేంత వరకు గ్రైండ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో మైదాని వేసుకోవాలి. 1 కప్ వరకు మైదాని వేసుకుని నెక్స్ట్ ఇందులో బేకింగ్ పౌడర్ని 1 టీ స్పూన్ వరకు వేసుకోవాలి. సో ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టి మళ్ళీ గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ యాజ్ టీజ్ గా వేసినట్లయితే కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్ గా ఉంటుంది. చూసారు కదా, కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. ఈ ప్యాన్ కేక్ బ్యాటర్ కొద్దిగా మీకు టైట్ గా ఉంది అనుకోండి, కొంచెం కాచి చల్లార్చిన పాలను వేసుకుని కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో బ్యాటర్ అనేది మనకి ప్రిపేర్ అయిపోయింది. సో బ్యాటర్ ని ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ప్యాన్ కేక్స్ లా వేసుకోవాలి. దానికోసం ఒక తవా మీద కానీ లేదంటే ఒక ప్యాన్ మీద కానీ ఆయిల్ గ్రీస్ చేయకుండానే పావు కప్పు బ్యాటర్ ని డైరెక్ట్ గా ప్యాన్ మీద వేసుకోవాలి. ప్యాన్ మీద వేసుకున్న తర్వాత దాన్ని అసలు డిస్టర్బ్ చేయకూడదండి, పిండిని అలానే వదిలేసేయాలి. మీకు మెల్లిగా అదే స్ప్రెడ్ అవుతుంది. ఎక్కువ స్ప్రెడ్ అవ్వట్లేదు అనుకోండి, కన్సిస్టెన్సీ అనేది ఇంకా కొంచెం టైట్గా ఉంది అని అర్థం అన్నమాట. కన్సిస్టెన్సీ కొంచెం చిక్కగా ఉన్నట్లయితే కొంచెం అడ్జస్ట్ చేసుకోవడానికి పాలు వేసుకుని గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ప్యాన్ మీద కానీ లేదంటే తవా మీద కానీ ప్యాన్ కేక్స్ వేసినప్పుడు ఆయిల్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ అలానే ఈ ప్యాన్ కేక్స్ వేయడానికి మ్యాక్సిమం నాన్ స్టిక్ యూజ్ చేయడానికి ట్రై చేయండి, ఎందుకంటే నాన్ స్టిక్ మీదనే ఈ ప్యాన్ కేక్స్ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. ప్యాన్ కేక్స్ వేసినప్పుడు కొలత కోసం ఏదైనా ఒకటి మాత్రమే తీసుకోండి. దేంతో అయితే మీరు బ్యాటర్ని పోర్ చేసుకుని వేసుకున్నారో అదే గిన్నెతో కానీ కప్తో కానీ మిగతా అన్ని ప్యాన్ కేక్స్ కూడా వేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్యాన్ కేక్స్ అన్ని కూడా ఒకటే సైజులో ఉన్నట్లయితే చూడడానికి బాగుంటాయి. ఇలా 2 sides కూడా కుక్ చేసుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలానే మిగతా వాటిని కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ప్యాన్ కేక్ కుక్ అవడానికి ఎక్కువ టైం పట్టదండి, చాలా తొందరగా కుక్ అవుతుంది. జస్ట్ 1 to 2 minutes లోనే ప్యాన్ కేక్ అనేది ఒక సైడ్ కుక్ అయిపోతుంది. సో ఇలా ప్యాన్ కేక్స్ అన్ని కూడా వేసుకున్న తర్వాత మాపిల్ సిరప్ తో కానీ హనీతో కానీ లేదంటే చాక్లెట్ సిరప్ తో కానీ సర్వ్ చేసుకోవచ్చు. నా దగ్గర క్యారమెల్ సిరప్ ఉంది, దాంతో సర్వ్ చేస్తున్నాను. సో చూసారు కదా, ఇలా చాలా చాలా సింపుల్ గా బేసిక్ ప్యాన్ కేక్స్ ని చాలా ఈజీగా జస్ట్ 10 minutes లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలకి ఇలా చేసి పెట్టినట్లయితే చాలా ఇష్టంగా తింటారండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ టేస్టీ ప్యాన్ కేక్స్ ని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరాయో నాకు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.